కిడ్నీ డిజీజ్ ఉన్న పేషెంట్స్కి గుడ్డు గుడ్డా బ్యాడా? ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో గుడ్డుది ప్రధాన పాత్ర. మన బాడీకి కావలసిన హై క్వాలిటీ ప్రోటీన్తో పాటు 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కేవలం గుడ్డులో మాత్రమే ఉంటాయి. దీంతో పాటు వైటమిన్స్ ఏ, డి, ఈ, కే, బి వైటమిన్, ఫోలేట్, సెలీనియం, కోలిన్ వంటి పదార్థాలు గుడ్డులో సమృద్ధిగా ఉంటాయి. సికేడి ఉండి డయాలిసిస్ అవసరం లేని వారు గుడ్డును తీసుకోవచ్చు, కానీ దీంట్లో తెల్లసొన మాత్రమే తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ పచ్చసొన్నలో ఫాస్ఫరస్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు సికేడి ఉన్నవాళ్ళు ప్రోటీన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ డయాలిసిస్ చేసుకుంటున్న వాళ్ళు పూర్తి గుడ్డుని తీసుకోవచ్చు. అయితే వారిలో ఎవరికైతే కొంచెం ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుందో వారు వారి డైటీషియన్ని కన్సల్ట్ చేసి ఈ గుడ్డు రోజుకి ఎన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. గుడ్డులో సికేడి పేషెంట్స్కి ఇబ్బంది కలిగించే సోడియం, పొటాషియం తక్కువ మోతాదులో ఉంటాయి. గుడ్డు వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయ్యే ప్రమాదం ఏమీ లేదు. అందువల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు గుడ్డును ఏ భయం లేకుండా తీసుకోవచ్చు.